పుట్టుక నుంచి 25 ఏళ్ల వరకు ఈ పాప గురించి మాట్లాడుకుంటే తల్లి లక్ష్మి, తండ్రి నారాయణమూర్తి, దూరదర్శన్లో ఉద్యోగం. నమస్కారం. ఈరోజు వాతావరణ విశేషాలు. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. వర్ష సూచన మరో వారం దాకా లేదు. వాతావరణ శాఖ పితామహుడని తనకి తాను కితాబిచ్చుకునే మూర్తి గారు తన కూతురికి తెలుగు మాసాల్లో మొదటి మాసమైన చైత్రాన్ని పేరుగా పెట్టారు. చైత్ర చైత్ర చైత్ర. అయ్యా ఆ రాగి చెంబు తీసుకురండి. ఈ రోజు చైత్ర అన్నప్రాసన. పుస్తకం పట్టుకోవాలనేది నాన్న కోరిక. ఏం పట్టుకున్నా పర్వాలేదు, డబ్బు మాత్రం ముట్టుకోకూడదు అనేది తల్లి కోరిక. చూద్దాం మన చైత్ర ఏం చేయబోతుందో. వంశానికి ఉన్న పేరుని ఏమాత్రం చెరపడం ఇష్టం లేని చైత్ర అచ్చం పిసినారి నాయనమ్మ నోట్లోంచే ఊడిపడింది. దసరాకి మొత్తం కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన చైత్ర మావయ్య దీపావళికి ఒక్కడే తిరిగి వెళ్తూ, పుస్తకంలో ఏం దాచావో చూపించు. పిసినారి చైత్ర 4 నుంచి 6లోకి వచ్చిన మొదటి రోజు. తెలుగు వాచకంలో 22వ పేజీలో ఉన్న పిసినారి పాటలు పాఠం మరికొన్ని క్షణాల్లో మొదలవబోతోంది. పేజ్ నెంబర్ 22 ఓపెన్ చేయండి. ఈ పాఠంలో పిసినారు ఎన్ని పాటలు పడ్డాడో తెలియదులే గాని పాపం క్లాసు చైత్ర ఎక్కిళ్ళు ఆపడానికి పడ్డ పాటలు పేపర్ మీద పెడితే 4 పేజీల పాఠం కాదు, 40 పేజీల నాన్ టేల్ అవుద్ది. నేనే అనలేదండి, జస్ట్ బుక్ ఓపెన్ చేయమన్నాను లెసన్ చెప్దామని, అంతే. ఎక్కిళ్ళు మొదలు పెట్టేసింది. రండి. చైత్ర ఎక్కిళ్ళు ఆపే మందు 5 సంవత్సరాలు మెడిసిన్ చదివిన ఏ డాక్టర్కి తెలియదు కానీ ఇంటర్ సెప్టెంబర్లో పాస్ అయిన వాళ్ళ అమ్మకి బాగా తెలుసు. ఏ చైత్ర, మావయ్య ఇచ్చిన డబ్బులు ఇంట్లో పడేసుకున్నాం. అదండి వరుస. ఈ ఈనాడు పేపర్ మన పిసినారి చైత్ర జీవితాన్ని ఎంతలా మార్చబోతుందంటే మీరే చూడండి. కాసినోలో ₹1 గెలుచుకున్న అదృష్టవంతుడు. I want to become a millionaire. ఇది ఊరో వల్ల కాడో అస్సలు తెలియట్లేదు. ఊరంతా రౌడీలమయం. వీళ్ళ కాళ్ళు చేతులు విరగొడితే గాని దారిలోకి రారు. I want to hit the bad guys. చైత్ర, ఏం రాస్తున్నావే అంత సీక్రెట్ గా? చూపించు. ఈ పేపర్లో రాసిన ఆ కోరికేంటో రాసుకున్న చైత్రకి తప్పించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కీర్తి, ఇక్కడే ఈ లొకేషన్ అత్తిరిపోయింది. సువేనా అని అమెరికాలో ఉంది. నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళావే? అసలే మీ నాన్న హైదరాబాద్ దాటి పంపడు. పెళ్లి చేసుకుంటే అదే అడ్వాంటేజే. హనీమూన్ పేరు చెప్పి ప్రపంచం అంతా తిరిగేయచ్చు. సువేనా, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఒక వారమైనా పర్లేదు, ఓకే? నేను మీకు నచ్చానా? నా గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? చైత్రకి ఈ పెళ్ళంటే ఇష్టమని మొత్తం కుటుంబం అంతా అనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకంలో రాసుకున్న కోరికలకి వీసా ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడానికి అని రాసుకున్న చైత్రకి చూసే మీకు మాత్రమే తెలుసు. వీరేంద్రతో పెళ్లి ఖాయం. పాపం దేవేంద్రుడు ఆలోచన వేరేగా ఉందని తెలియక మొత్తం కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నారు, చైత్రతో సహా. ఇంతకీ ఇంద్రుడు మన చైత్రకి సెలెక్ట్ చేసిన ఆ వరుడు ఏ ఇంద్రభవనంలో ఉన్నాడో. వెళ్ళండి. లైన్లో పేరు రామకృష్ణ సార్. ఇంటి పేరు కొడవలూరు సార్. बच्चेबाज लाइन पे खड़ा हो जाओ.
పేరు బట్టే బాస్. आप ही बुलाए ना. నారాయణ. వీడి పేరు ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. వీడికి వీడి పేరంటే చాలా ఇష్టం. అందుకే పొట్ట కోసిన భగవద్గీత మీద ఒట్టేసిన అబద్ధమే చెప్తాడు, నిజం చచ్చినా చెప్పడు. ఇలా వీడి గురించి రాస్తే రామాయణం, చెప్తే భారతం. అంత టైం లేదు కాబట్టి తొందరగా తేల్చేద్దాం. నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. ముట్టి కిందకి 32 ఏళ్ళు వచ్చాయి. ఇంకా వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేస్తే వాడే దారిలోకి వస్తాడులే. ఆ ప్రయత్నాలు జరిగాయి. ఆ గడ్డం ఏంటి? మొక్క? అయ్యో అదేం లేదు, బాగుంది కదా అని పెంచేస్తున్నా. అబ్బో. వాట్ యు డూ ఫర్ ఎ లివింగ్? ఇంగ్లీషా? మనకు అర్థం కాదుగా. అర్థం కాలేదా? ఓకే, మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా. ప్రిసైజ్లీ నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని. ఓ అత నెలకి నాన్న పెన్షన్ డబ్బులు 16,000 వస్తాయి. ఆయన పోయిన తర్వాత 6 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు మీద వడ్డీలు నెలకి 12,000. సో 16,000 ప్లస్ 12,000 మొత్తం 28,000. కరెక్ట్ అండి. మేడం చెక్. సార్ చాలా కష్టపడి సంపాదిస్తున్నారుగా, సార్ కడతారు. అది వరస. వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? దీనికి పైగా ఎవరైనా కొంపలోంచి బయటికెళ్తే ఏ అర్ధరాత్రైనా తిరిగొస్తారు. వీడు నెలలు కనిపించడు. అందుకే ఇంట్లో పెట్టి తాళం వేశాను. ఈ రోజు వీడి పెళ్లి విషయం తేల్చకుండా గడప దాటనివ్వను. ఆ? రేయ్, ఏంట్రా ఇదంతా? రేయ్, ఆగరా! ఆ స్థలాన్ని గుర్తు చేసేలో డాలర్లన్నీ దొబ్బినాయి. ఆడ నేను కలిసే చదువుకున్నాం. అంత చదువుకోవడం అంటే ఆటంబం పెట్టుకొని తిరిగినట్టే. బూత్ అనుకుర్లే, ఐ మీన్ జోబ్లా. చూస్తారా? చూడండి. థు, వీడు నాకంటే వేస్ట్. వెనెలా ఆన్సర్ సిటీ హీరా. వెనెలా ఇంకో షిప్. వెనెలా ఇంకోటి. ఇవే 5 more minutes. సతీ పేపర్ రా. చూసిర్రా, గీ సాడిజం తప్పించుకోనికి నేను సప్త సముద్రాలు దాటొచ్చింది. కాదు, దాటి వెళ్ళింది. అబ్బా, ఆడే ఫోను ఫేస్బుక్ లో మ్యారేజ్ అప్డేట్ చూసి ఫోన్ చేసినట్టు. నన్ను పిలవకుండా పెళ్ళింది బే. నాకు తెలిసేదరా నీ చెప్పనీకే. పిల్ల పరిచయం అయితే గంట కింద. గంట క్రితమా? ఇంతకీ ఆ పోరి పేరేంద్రా? బేబీ, వాట్స్ యువర్ నేమ్? షావ్. ఐఎమ్ వెనెలా. కనీసం పేరు తెలియకుండా పెళ్ళింది బై. అరే, గిటువంటి అన్ని వేగస్ లో మస్తు కామన్ కాక. గీడిట్లా రోజుకి ఎన్ని పెళ్లిలైతే తెలుసా? పైగా పూరి మస్తు రిచ్. ఇంకోటి, ఇక్కడ పూర్లకు ఇండియన్స్ అంటే కిరాకు. కావలసిన నువ్వు కూడా వచ్చాయి, కుమ్మేసుకుందాం. ఇంతకు ముందు గేడిదాకా చెప్పినా అయినా నా పెళ్ళైతుంది. మంచి మూడ్లున్నా. ఆ సంఖ్యగాని గురించి గుర్తు చేసి మూడు పాడు చేయకండి. అర్జెంటుగా వేగాస్కి వెళ్ళాలా? ఏంది గుర్రం మీద మాయ సావు దొబ్బుతాడు. అసలే రేపు పెళ్లి బుకింగ్ కూడా ఉంది. వేగాస్ ఉంది అమెరికాలో బే. నీకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఎవడన్నా ఉంటే చూడు. అమెరికా అర్జెంటుగా వేగాస్కి వెళ్ళిపోవాలా? వెగాస్ వెళ్ళి ఏం వెలగబెడదామని? పెళ్లి చేసుకుందామనే. అంటే నేను పెళ్లి చేసుకోవట్లేదని ఏడుస్తున్నావు కదా, చేసుకుందామని. చెప్పేది నవే. ఏమే లక్ష్మి, తెలుసా మా అబ్బాయి సత్యం పెళ్లి చేసుకోవడానికి అమెరికా వరకు వెళ్ళిపోతానంటున్నాడు. ఏదో మన ఊర్లో అమ్మాయిలే కరువైనట్టు. మా అబ్బాయి ఒప్పుకోవాలే గాని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది చెప్పు. నువ్వేమంటావే? వీణ వచ్చేసుకుంటది. పొడిసేస్తాను నేను.
అమ్మా అమ్మా చెప్పేది నవే. ముటికి 32 ఏళ్ళు వచ్చాయి. ఇక్కడ డబ్బులు తగలేస్తుంది చాలక మళ్ళీ మీ నాన్న పెన్షన్ డబ్బులన్నీ కొట్టేసి అక్కడ గుర్ర పందాల తగలేద్దాం అనుకుంటున్నావా? తగలటమేంటే పెట్టుబడి మంచి డబ్బు నమ్మని చూసుకుంటే మొత్తం డాలర్లే. జస్ట్ 2 లక్షలు ఇవ్వే, పని అయితే నువ్వు కూడా వచ్చి మాతో పాటు అక్కడే ఉండొచ్చు. ఒరే ఒరే, అవి గిల్టు నగలరా. నెత్తి మీద 4 అక్షింతలు వేద్దాం అనుకుంటుంటే అవి కాస్త నోట్లో వేసుకున్నాడంట. నీలాంటి వెధవ నీకు ఈ జన్మలో పెళ్ళవదు. నేను ₹1 కూడా ఇవ్వను. నీ చావు నువ్వు చావు. నాకెందుకో ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుద్దేమో అనిపిస్తుంది ప్రభు. అది జరగదు నారదా. తెల్లారితే పెళ్లి ఎలాగుద్ది? 3 నెలల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వర్షం కోసం. కాసేపట్లో వరుణదేవుడు కరుణించి విస్తారంగా కురిపించబోతున్నాడు వర్షాన్ని. అయినా పెళ్లి కళ్యాణ మండపంలో కదా, వర్షం వస్తే ప్రాబ్లం ఏంటి? అంత వర్షంతో పాటు అక్కడక్కడ కొన్ని పిడుగులు కూడా పడతాయి నారదా. అందులో భాగంగా ఓ పిడుగు. పెళ్లి కొడుకు వచ్చే కారు మీద పిడుగు పడిందంట. పెళ్లి కొడుకేం ప్రమాదం లేదు, కానీ శకునం మంచిది కాదని ఈ పెళ్లే వద్దనుకుని వెళ్ళిపోయారు. షో. నారాయణ. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఇంద్రుడు దలుచుకుంటే ఇబ్బందులకు కొదవా. ఓకే శర్మ గారు, నా పెళ్ళి ఆగిపోయింది. అయ్యో, అలా ఎలా జరిగిందమ్మా? నన్ను ఏమైనా మంచి సంబంధం చూడమంటారా? అబ్బా, నేను ఫోన్ చేసింది అందుకు కాదు. ఇంకా హనీమూన్ కి వెళ్ళడం కుదరదు. సో నేను పే చేసిన 4,18,500 తొందరగా రిటర్న్ చేసేయండి. వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ ట్రిప్ వల్ల నాకు ఎంత లాసో తెలుసా? క్యాన్సిల్ చేయడం కుదరదు. కావాలంటే వెళ్ళటం, లేదంటే మానేయటం. రూపాయి కూడా వెనక్కి రాదు. ఈ పెళ్ళైతే చెడగొట్టారు, మరి చైత్రాన్ని సత్యంగాన్ని ఎలా కలుపుతారు? ఆ ప్రోగ్రామ్ ని నిన్నే ముంబైలో లాంచ్ చేశాను. సారీ గైస్, ఇంత అర్ధరాత్రి మీటింగ్ కి కారణం మాస్టర్ ఆఫ్ డిస్గైజ్. 19 ఏళ్లు గడిచిన ఇంకా రోజు కళ్ళ ముందే మర్చిపోలేకపోతున్నాను. నైట్ 12:30 అనుకుంటా షోలే చూస్తున్నాను. భూల్ జా బేటా భూల్ జా, నైతో గబ్బర్ ఆయేగా. గబ్బర్ సింగ్ విలన్ కదా. సంజీవ్ కుమార్ చేతులు నరికి మరీ పారిపోయాడు హీరోలా. అదిగో అప్పుడే మన ఏజెంట్ విక్రమ్ ఫోన్ చేశాడు మనం వెతుకుతున్న విలన్ గురించి. బట్ నో యూస్, కళ్ళ ముందే ఎగిరిపోయాడు. పాపం చేతులు కూడా లేని సంజీవ్ కుమార్కి అమితాబ్ ధర్మేందర్లు దొరకడానికి 2 ఏళ్లే పట్టింది. నాకన్నీ ఉండి కూడా వాడి గురించి చిన్న క్లూ తెలుసుకోవడానికి 19 years పట్టింది. క్లూ లైక్ వాట్? ఐల్ ఎక్స్ప్లెయిన్. మామూలుగా అమ్మాయిలంటేనో పవర్ అంటేనో డబ్బు అంటేనో అబ్సెషన్ ఉంటుంది. బట్ ఈస్ అ క్రేజీ మ్యాన్. వాడి అబ్సెషన్ వాడు వేసుకునే సూట్. సూట్? ఎస్, సూట్. ఇట్ సౌండ్స్ వియర్డ్ బట్ యు హ్యావ్ టు బిలీవ్ మీ. సచిన్కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన విలన్కి వాడు వేసుకునే కోట్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. వాడి కోటు కుట్టడానికి కావలసిన ఫ్యాబ్రిక్ డెన్మార్క్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఇండియాలో ఎక్కడికి? హైదరాబాద్. అక్కడ ఓల్డ్ సిటీలో నూర్ ఫతే అనే చిన్న టైలరింగ్ షాప్ వస్తుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1923. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి వీళ్ళ కుటుంబం మొదటి తర్జీ. డెన్మార్క్ నుంచి మొన్నే ఫ్యాబ్రిక్ హైదరాబాద్ రీచ్ అయింది. ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 week టు స్టిచ్ ఇట్. సో వి డోంట్ హ్యావ్ మచ్ టైం. మనం ఆ కోట్ ని ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్. ముందు మనకు ఆ కోట్ ఎలా ఉంటుందో తెలియాలి, ఎక్కడికి కొరియర్ అవుతుందో తెలియాలి. Then we can take the tailor into the custody, sir. నోను, మన విలన్ కి కొంచెం డౌట్ వచ్చినా మొత్తం మిషన్ స్పాయిల్ అవుతుంది. 1 కాదు 2 కాదు, 19 ఏళ్లు గడిచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దొరికింది అవకాశం. ఇది నార్మల్ కోట్ కాదు, వాడి లాకర్ ని ఓపెన్ చేసే కీ. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఫర్ దాట్ వీ హ్యావ్ టు రన్ ఎ మిషన్. వాట్ మిషన్? Surely. Let's start the show.
నూరు ఫతే టైలర్ షాప్ ఎక్కడో తెలుసా? బస్ ఆగే సార్ రేట్లేదా? ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. జస్ట్ రీచ్ పొజిషన్ 1 సార్. Follow him. జస్ట్ రీచ్ పొజిషన్ 2 సార్. Keep following. అబ్బా వాసన ఎదిరిపోయింది. జస్ట్ రీచ్ పొజిషన్ 3 సార్. Just wait. Sir, he's coming with a briefcase. Deep Marinish, 3x2, approximately 12 lbs. What next, sir? Bag కొట్టాలో. Are you sure, sir? Immediately బ్యాగ్ కొట్టేయండి. మొత్తం పోయిందిరా. ఒక నిమిషం రా. హలో బాసు, డబ్బులు కింద పడిపోయినా నీయేనా? ఓయ్ నాది ఓల్డ్ సిటీయే. ఏంటి డబ్బుల కోసం సూట్ కేసు కింద పెడితే కొట్టేద్దాం అనుకుంటున్నావా? లోకల్ ఎక్కడ నీకు అంత సీన్ లేదులే. హే మంచోడు. నేనా? ఇది కొట్టేద్దామని వాడి కింద పడేసిన డబ్బులు వాడిది కొట్టేయకుండా అవి నేను కొట్టేయాలి. ఏంటి అర్థం కాలేదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పట్టుకుంటారా? మంచోడు ముంచాడు. I need backup. मुर्गी चौक. सर, सूट चोरी हो गया सर. Superb. Superb. बट सर, కొట్టేసింది మేము కాదు. ఎవడో దొంగ. Idiot. ఈ సూట్ మిస్ అయితే మనం వాటి లైఫ్ లో పట్టుకోలేం. క్యాచ్ మొక్కలేం. ఐ వాంట్ దట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్. Sir, we got him, sir. దొంగ దొరికాడు సార్. బట్ సర్ప్రైజింగ్లీ హీ స్మైలింగ్. దీనికోసం ఇంతమంది వెంటబడుతున్నారంటే దీంట్లో కనీసం ఒక కోటైనా ఉండొచ్చు. దీంతో వేగాస్కి వెళ్ళటమేంటి, వేగాస్ని కొనేయొచ్చు. నేను ఎందుకు కొట్లే? హే భాయ్ తు చోరేనా? భాయ్ తు చోరేనా? సై బోల్ భాయ్ తు చోరేనా? నువ్వు కూడా దొంగ కదా, అందుకే నన్ను కొట్టలే. భాయ్ భాయ్ బోలో భాయ్. వీడు నాకంటే అవలాగానే ఎక్కున్నాడు. ఇంతమంది పోలీసులు నా గురించి కూడా ఎప్పుడు రాలే. ఏ చిప్పులమా, ఏ దో చిప్పులు అంటే ఫ్రీ. ఏముంది ఏముంది పెట్లో ఏముంది? సార్ నాకు తెలియదు సార్. ఓపెన్ ఓపెన్ ఫాస్ట్. ఓకే సార్. కోర్టు ఉంది సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది సార్. రిసీట్ చూపించు. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇదే. లాస్ వేగాస్ వెళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. నువ్వు కాదు సార్. ఇంకా క్యా కరే? వదిలే. రేయ్ అయ్యా, ఇక్కడ జరిగింది ఎక్కడ డిస్కస్ చేయొద్దు, ఓకే?
ఖర్చు అవుతుంది సార్. షోలే పర్ఫెక్ట్. మిషన్ ని లీడ్ చేసేది ఎవరు? అది. ఏయ్, యు డోంట్ హ్యావ్ మేనర్స్. వాట్? నాక్ చేసి రావాలని తెలీదా? తెలీదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా ఏంటి? భరద్వాజ్, ఐఎమ్ లీవింగ్. యూ గైస్ హ్యాండిల్ ఇట్. ఆల్రైట్, వీ కెన్ టేక్ కేర్. ఓకే. అది నెక్స్ట్ వీక్ వేగస్ వెళ్తున్నాం. అది గివ్ మీ ఎ మినిట్. ఎస్ సార్.